హాయ్ ఫ్రెండ్స్, లాస్ట్ వీడియోలో మేము ప్రయాగ్రాజ్ నుంచి స్టార్ట్ అయ్యి వేరే ప్లేస్కి వెళ్తున్నాం అని చెప్పాను కదా. ఇప్పుడు మేము ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒక్కటైన కాశీ విశ్వనాథుని దర్శనాని కోసం కాశీకి వెళ్తున్నాం. వెళ్ళే దారిలోనే ఈ హోటల్ కనిపించింది. ఇక్కడే టిఫిన్ కంప్లీట్ చేసుకొని మళ్ళీ కాశీకి స్టార్ట్ అయిపోయినాం. ఫైనల్గా కాశీ అయితే చేరుకున్నాం. కాశీలో మొదటగా కాలభైరవుని దర్శనం చేసుకోవాలి. ఆలయానికి చేరుకునేలోపు ఆలయం యొక్క పురాణం తెలుసుకుందాం. శివుని ఆజ్ఞ మేరకు కాలభైరవుడు బ్రహ్మదేవుని 5వ శిరస్సుని ఖండించాడు. దీనితో బ్రహ్మదేవుని గర్వం అణిగిపోయింది. తిరిగి కాలభైరవుడు శివుని చెంత నిలిచాడు. నీవు బ్రహ్మదేవుని శిరస్సుని ఖండించడం వల్ల బ్రహ్మహత్యా పాతకం సోకింది, కనుక నీవు బ్రహ్మక పాదాన్ని చేతిలో ధరించి తీర్థయాత్రలు చేయు అని శివుడు సలహా ఇచ్చాడు. కాలభైరవుడు బ్రహ్మహత్యా పాతకం తొలగించుకోవడం కోసం బ్రహ్మక పాలాన్ని చేతిలో ధరించి క్షేత్ర పర్యటన ప్రారంభించాడు. ఎన్ని క్షేత్రాలు పర్యటించినా తనకు సోకిన పాతకం విడవనందున మహావిష్ణువు వద్దకు వెళ్ళి ఆయనను ప్రార్థించాడు. శ్రీ మహావిష్ణువు, కాలభైరవ, నీవు శివుడి పుత్రుడవు కనుక నువ్వు కాశీక్షేత్రానికి వెళ్ళు. నీవు కాశీక్షేత్రంలో అడుగు పెట్టినంతనే నీ బ్రహ్మహత్యా పాతకం అంతమవుతుందని సలహా ఇచ్చాడు. దీనితో కాలభైరవుడు కాశీనగరం చేరుకోవడంతోనే బ్రహ్మహత్యా పాతకం తొలగిపోతుంది. బ్రహ్మక పాలాన్ని కాశీలో పూడ్చిపెట్టాడు. బ్రహ్మక పాలాన్ని పూడ్చిపెట్టగా ఏర్పడిన తీర్థమే నేటి కాశీక్షేత్రంలోని కపాల మోక్ష తీర్థం. తరువాత కాలభైరవుని చూసిన శివుడు, భక్తుల పాపములను తీసి వాటిని నువ్వు తినేయు. నీవు పాపములను తినేసి వాళ్ళని రక్షిస్తావు కాబట్టి నీకు పాపభక్షకుడు అనే పేరును ఇస్తున్నాను. నిన్ను కాశీక్షేత్రమునకు అధిపతిగా ఉంచుతున్నాను. నీ అనుగ్రహం ఉన్నవాళ్ళే కాశీక్షేత్ర ప్రవేశం చేస్తారు అని చెప్పారు. అందుకే మనం కాశీ యాత్రలో ముందుగా కాలభైరవుని దర్శించుకొని ఆయన అనుమతి తీసుకొని యాత్ర చేయాలి. ఇదే కాశీలోని కాలభైరవుని స్థల పురాణం. మనం ఆలయం వరకైతే చేరుకున్నాం. ఆలయం దగ్గర చాలా పెద్ద లైన్ అయితే ఉండే. కాలభైరవ దర్శనానికి దాదాపు 2 గంటల సమయం పట్టింది. ఫైనల్గా కాశీ విశ్వనాథుని ఆలయం వద్దకు చేరుకున్నాం. దర్శనానికి మాకు దాదాపు 2 గంటల సమయం పట్టింది. విశ్వనాథుని దర్శనం అనంతరం మేము దశశ్వమేధ ఘాట్కి చేరుకున్నాం. గంగా నదిలో బోటింగ్ చేయడం కోసం ఇక్కడే ఒక బోట్ని మాట్లాడుకున్నాము. గంగా నదిలో బోటింగ్ చేస్తూనే కాశీలో ఉన్న దాదాపు 86 ఘాట్లను కవర్ చేశాము. కాశీ నగరంలో ప్రత్యేకమైన ఘాట్ మణికర్ణికా ఘాట్. ఇక్కడ రోజు కొన్ని వేల శవాలు కాలుతూనే ఉంటాయి. పురాణాల ప్రకారం మణికర్ణికా ఘాట్లో ఎప్పుడైతే ఒక్క శవం కూడా కాలదో ఆ రోజు కాశీ నగరం పూర్తిగా మునిగిపోతుందట. ఇక్కడ దహన సంస్కారాలు గంగా నదిలో కూడా నిర్వహిస్తారు. అంటే దేహాన్ని గంగా నదిలో వదిలివేస్తారు.
గంగా నదిలో బోటింగ్ చేసిన అనంతరం మేము తిరిగి దశాశ్వమేధ ఘాట్కి చేరుకున్నాం. ఇక్కడే గంగాహారతి నిర్వహించబడుతుంది. దాదాపు గంట సేపు ఉంటుంది. గంగాహారతి ఇప్పుడు మీకోసం. గంగా హారతి తర్వాత తిరిగి మేము మా కార్ పార్క్ చేసిన స్థలానికి చేరుకున్నాం.